ఈసారి దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం కంటే ఎక్కువగానే వర్షం కురుస్తుందంటూ వాతావరణ శాఖ చేసిన కొద్ది రోజులకే పిలవని పేరంటానికొచ్చిన అతిథుల్లా ముందే వచ్చేశాయి ఈశాన్య రుతుపవనాలు. ఇక వాన దంచి కొడుతుంది అనుకున్న ప్రజల ఆశల్ని ఆవిరి చేస్తూ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. ప్రాజెక్టులు నిండలేదు, తాగునీటికి ఇబ్బంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగాళాఖాతంలో పుట్టిన ఉపరితల ఆవర్తనం విజృంభించింది. వారం రోజుల్లో ప్రజల కష్టాల్ని తీర్చింది. అక్కడక్కడ కొంతమందికి కన్నీళ్లను మిగిల్చింది. తాజా వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టులు నిండు కుండల్లా మారాయి. ఈ ఏడాదికి తెలంగాణలో తాగు సాగునీటికి ఢోకా లేనట్లే. ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం, అరేబియా సముద్రంలో పుట్టిన మరో ఆవర్తనం రెంటికి మధ్య ఉన్న తెలంగాణపై కుంభవృష్టి కురిపించాయి. భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. 10 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మిషన్ భగీరథతో చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. రాష్ట్రంలో 50% చెరువులు అలుగుపారుతున్నాయని, 25% చెరువులు పూర్తిగా నిండాయని, మరో 25% చెరువుల్లోకి 75% నీరు చేరిందని అధికారులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి అరొకర నీటితో నెట్టుకొస్తున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే పరిస్థితి వచ్చింది. వర్షాల వల్ల భాగ్యనగర వాసికి కొంత ఇబ్బంది కలిగినా మొత్తంగా జలకళతో కళకళ్లాడుతోంది తెలంగాణ. మిషన్ కాకతీయ ప్రోగ్రాం మంచి ఫలితాలు ఈ సీజన్లో మనకు చూపెట్టబోతా ఉంది. అద్భుతమైన ఫలితాలను ఆ పథకం అందించబోతా ఉంది. రైతాంగం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉన్నారు. సెకండ్ క్రాప్ చాలా బంపర్ క్రాప్ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. 2 సంవత్సరాల దాకా కరువు రక్కసి తెలంగాణ వైపు చూడకుండా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వరకు మనకు వ్యవసాయానికి కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఏ రకమైన ఇబ్బంది కూడా తలెత్తే పరిస్థితి లేదు. చాలా స్వల్పంగా డ్యామేజ్ జరిగింది. ఇప్పటికీ పంటలు పెద్దగా వాషాప్ అయిన పరిస్థితి ఎక్కడ లేదు. కొన్ని చోట్ల పంటలలో నీళ్లు కమ్ముకొని ఉన్నాయి, తక్కువ ప్రాంతాల్లో కొట్టుకపోయినట్టుగానే వాషాప్ అయినట్టుగానే ఇక్కడ లేదు. ఇప్పటి వరకు రిపోర్ట్స్ లేవు. చెరువు కట్టలు చాలా తక్కువ, 71 మాత్రమే తెగినాయి. ఇంత వర్షాలు కురుస్తున్నప్పుడు కూడా 71 చెరువు కట్టలు తెగినాయి. అవి కూడా చిన్న చెరువులే. మిషన్ కాకతీయలో పనులు చేపట్టినటువంటి వాటి మాత్రమే తెగినాయి. కృష్ణా, గోదావరి మీద తెలంగాణలో ప్రాజెక్టులన్నీ నిండాయి. కృష్ణానది మీద తెలంగాణలో నిర్మించిన జూరాల రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1045 అడుగులు. ప్రస్తుతం 1044.57 అడుగుల వరకు నీళ్లున్నాయి. ఎగువ నుంచి వస్తున్న 1.5 క్యూసెక్కుల వరద నీటిని కిందికి వదిలేస్తున్నారు. జూరాల నుంచి వరద నీరంతా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 885 అడుగులు. ప్రస్తుతం 876 అడుగుల వరకు నీరు ఉంది. శ్రీశైలంలో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 170 టీఎంసీల నీరుంది. అంటే ఇదే వరద మరో 10 రోజులు కొనసాగితే కానీ శ్రీశైలం జలాశయం నిండదు. ఏపీ, తెలంగాణ, రాయలసీమకు అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ ఇది. రాయలసీమలో అనేక ప్రాజెక్టుల్లో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఇంకా నీటి కొరత ఉంది. అలాగే శ్రీశైలం జలాశయం ఏదైతే ఉందో ఇంకా భారీగా శ్రీశైలం జలాశయం నిండాల్సి ఉంది. అలాగే అక్కడ దాని నుంచి రిలీజ్ చేసిన తర్వాత నాగాన్ సాగర్ కూడా నిండాల్సి ఉన్న సందర్భంలో ఒకటి మాత్రం పై రాష్ట్రాలు చేస్తున్న జలచౌర్యాన్ని ఇమ్మీడియట్గా ఆఫ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కింద పులిచింతలు దిగువ ఒక 3 ప్రాజెక్టులు గనక చిన్నవి కట్టుకుంటా ఉంటే తప్ప మనకి ఎక్కువ నిల్వ చేసుకునే సామర్థ్యం లేదు. నెల రోజుల క్రితం కృష్ణానదికి వరద వచ్చినప్పుడే జూరాల ప్రాజెక్ట్ నిండింది. శ్రీశైలంలోకి కూడా భారీగా వరద వచ్చింది. కృష్ణా పుష్కరాలకు ముందు మహాబలేశ్వర్లో ఒక్కరోజే 40 సెంటీమీటర్ల వర్షం కురవడంతో జూరాల, శ్రీశైలం జలాశయానికి 2.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ వరద మరో 10 రోజులు కొనసాగి ఉంటే కృష్ణానది మీద ప్రాజెక్టులన్నీ నిండేవి. అయితే శ్రీశైలంలో నీటి మట్టం 10 మీటర్లు పెరగ్గానే వరద ఆగిపోయింది. శ్రీశైలం నిండటం కష్టమనుకుంటున్న తరుణంలో ప్రస్తుతం వస్తున్న వరద కొంత ఆశాజనకంగా మారింది. తెలంగాణలో మరో కీలకమైన ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్. గోదావరి నది మీద నిర్మించిన ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90 టీఎంసీలు. పూర్తిస్థాయి నీటి మట్టం
1091 అడుగులు. మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు గోదావరి పోటెత్తడంతో శ్రీరామ్ సాగర్ కు వరద నీరు వచ్చి చేరుతోంది. 2 రోజుల్లో వచ్చిన వరద నీటితో శ్రీరామ్ సాగర్ పూర్తిగా జలకళ సంతరించుకుంది. శ్రీరామ్ సాగర్ కు 4.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో గేట్లెత్తి కిందకు నీటిని వదులుతున్నారు. కాలువల ద్వారా 22,000 క్యూసెక్కులు వదులుతున్నారు. భూగర్భ జలాలు బాగా పైకొచ్చి ఊర్లలో నీళ్లు కానీ రేపు మనకు తాగడానికి మంచినీటి వ్యవస్థలో ఒక 2 సంవత్సరాల దాకా ఎటువంటి సమస్య ఉత్పన్నం కాదు. ఆ విధంగా ఈ వర్షాల వల్ల మనకు చాలా లాభం చేకూరింది. ఈ గోదావరి బేసిన్ అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. మొన్నటి వరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండలేదు, నిజాం సాగర్ నిండలేదు, ఎల్ఎండి నిండలేదు అనుకున్నాం. ఎల్ఎండి కూడా 40,000 క్యూసెక్స్ ఎల్ఎండికి వస్తున్నాయని చెప్పి సమాచారం వచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కూడా నిండిపోతుంది ఇవాళ. హైదరాబాద్కు తాగునీరందించే ఉస్మాన్ సాగర్, గండిపేట, మంజీరా రిజర్వాయర్లు కొద్ది రోజులుగా వట్టిపోయాయి. ఈ ఏడాది వేసవిలో భాగ్యనగరం తీవ్ర తాగునీటి ఎద్దడి చూసింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్కు తాగునీరందించే రిజర్వాయర్లలోకి నీరు చేరింది. మంజీరా నది పోటెత్తడంతో సింగూరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సింగూరు పూర్తి సామర్థ్యం 29 టీఎంసీలు. ప్రస్తుతం 25 టీఎంసీల నీరు ఉంది. సింగూరు రిజర్వాయర్లోకి 1,50,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండినట్టే. 4 చెరువులు మత్తడి దురికి నీరు ప్రవహిస్తూ ఉంటే పట్టణ ప్రజల్లో ఎంతో ఆనందం, సంతోషం ఉంది. ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఈ చెరువులు నిండడం అనేది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మిషన్ కాకతీయ కార్యక్రమంలో చెరువుల పునరుద్ధరణ తర్వాత ఇవాళ ఈ వర్షాల వల్ల చెరువులు నిండడం, పటిష్టంగా చెరువులు ఇంత వర్షపు నీటిని సైతం నిలదొక్కుని ఆ చెరువులు నిలబడడం అనేటువంటిది మిషన్ కాకతీయలో చేపట్టినటువంటి కార్యక్రమ ఫలితం. తెలంగాణలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు, లోయర్ మానేరు డ్యాం, కడెం ప్రాజెక్టులు కూడా నిండుకుండల్లా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులకు గాను ప్రస్తుతం 698 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 46,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఏ విధంగా చూసినా ఈ ఏడాది తెలంగాణలో ఖరీఫ్, రబీకి సరిపడా కంటే ఎక్కువగా నీరుంది. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డ మాట వాస్తవమే. 4 రోజుల్లో 30 సెంటీమీటర్ల వర్షం కురిస్తే ఏ నగరమైనా ఇలాగే మారుతుంది. కానీ ఈ వర్షాల వల్ల తెలంగాణలో ప్రాజెక్టులన్నీ నిండటం ఆనందించదగ్గ అంశం. 2-3 ఏళ్ల నుంచి కరువు పరిస్థితుల్ని ఎదుర్కొన్న రైతులకు ఇప్పుడు కురిసిన వర్షాలు కొండంత ధీమా ఇచ్చాయి. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్.